వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్స్ బోస్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు బడ్జెట్ 2026 వచ్చింది. ఈ బడ్జెట్ 2026లో కామన్ మ్యాన్కి గుడ్డా బ్యాడా? కాన్వర్జేషన్ స్టార్టింగ్లోనే మీరు సింగిల్ లైన్లో చెప్పమన్నారు కదా, ఏదో ఒక కామెడీగా మేము ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుకుంటాం చూసా, బాబాజీ కత్తుళ్ళు అనేది అంటారు చూడు. సో కామన్ మ్యాన్కి అంతా ఇదే. ఓకే. సో యాక్చువల్గా ఎందుకు జరిగింది అట్లా, ఎందుకు వై దే ఆర్ నాట్ గివింగ్ అంటే, బీజేపీ గవర్నమెంట్ ఇస్ థర్డ్ టర్మ్. మీరు గమనిస్తే థర్డ్ టర్మ్లో సెకండ్ ఇయర్, ఇది సెకండ్ బడ్జెట్ అవుతుంది. సో ఫర్ ద లాస్ట్ 10, 11, 12 ఇయర్స్ నుంచి 9th టైం నిర్మలా గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక ఫోకస్డ్ అప్రోచ్ వెళ్తారు. ఓకే. సో ఈసారి సామాన్య ప్రజల కోసం ఏమీ చేయలేరు. నౌ దే ఆర్ ఫోకస్డ్ అపాన్ సోలార్, బ్యాటరీ, లిథియం బ్యాటరీ, న్యాచురల్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ అంటే ఈ కనెక్టింగ్ రైల్వేస్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్, వీటి మీద ఫోకస్ చేశారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకెలా ముందు తీసుకెళ్దాము, హౌ వీ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ ద ర్యాపిడ్ చేంజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల సామాన్య జనానికి బాబాజీ కతుళ్ళు. ఓకే. సో ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ అలా ఏం చిన్న వాడి అసలు ఏం లేదు. ఓకే. సో దీనికి బ్యాక్డ్రాప్ ఏంటంటే రూపీని స్ట్రెంథెన్ చేయడానికి, ఏదైతే డాలర్ డిపెండెన్సీని తగ్గించడానికి అని చెప్పడం జరుగుతుంది కొంతమంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? సరే, మీ కంటెంట్ వాళ్ళ కోసం నేను కాసేపు కామెడీ కోసం అయినా, లేకపోతే బీజేపీని ఏం అనకూడదని చెప్పి నేను కాసేపు కామెడీగా చెప్పొచ్చు. ఓకే. రూపీ స్ట్రెంథనింగ్ అవుతుందండి. లేదు. బీజేపీ పవర్లోకి వచ్చినప్పుడు 72 రూపాయలు, ఈరోజు 90. స్ట్రెంథనింగ్ అయిందా? నథింగ్. ఈరోజు 90 కూడా కాదు, 91 దాటిపోయింది, 92, 100 అవుతుందనే భయం కూడా ఉంది నాకు. యాక్చువల్గా విత్ ద వొలటైల్ మార్కెట్ ఏదైతే రైట్ నౌ ఉందో మార్కెట్లో, ఎస్పెషలీ ప్రపంచ మొత్తం యుద్ధం, గ్రీన్లాండ్ ఎక్వైర్ చేద్దామని అమెరికా కావచ్చు, లేకపోతే జనరల్ రూల్స్ ఆఫ్ ట్రేడ్ అని ఉంటుంది. అంటే మన ఇద్దరి మధ్య ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యేది ఉంటుంది. ఇప్పుడు ఏంటి, పవర్ బేస్డ్ ఎంఓయూ నడుస్తున్నాయి. నా మీద ట్యాక్స్లు వేస్తావా, నేను నీ మీద ట్యాక్స్లు వేస్తాను అంటే ఇది జనరల్ రూల్ కాదు. రెగ్యులర్గా నీకు నాకు మ్యూచువల్ బెనిఫిట్ కింద మనం ట్రేడ్ అగ్రిమెంట్లు ఎంటర్ అవుతాం. అలాగే నా ఇంటర్నల్గా నా ఇన్సైడ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే మీతో అవి గూడ్స్ని బ్యాన్ చేస్తాం, లేదా ఎక్కువ కస్టమ్ డ్యూటీస్ ఎక్కువ వేసేసి లోకల్ ప్రొడక్ట్స్కి ఈక్వల్గా కాస్ట్ క్రియేట్ చేస్తాం. దిస్ హౌ జనరల్ ట్రేడ్. ఇప్పుడు ట్రేడ్ ఎలా నడుస్తుందంటే ఆ ట్రేడ్ మీద నడవట్లేదు. నీకెంత నాకెంత, నాకు ఇన్నాళ్ళ నుంచి నువ్వు నాకు బాకీ పడ్డావు కాబట్టి ఇప్పుడు మొత్తం నీ మీద రివెంజ్ చేసుకుంటా అని ట్రంప్ గారు ఏదైతే మ్యాటర్ని డిఫరెంట్ మెథడాలజీలో లీడ్ చేస్తున్నారో అప్పటి నుంచి స్ట్రైట్ అవే మనకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నడుస్తుంది. ఓకే. మనకే కాదు, ప్రపంచం మొత్తం డిఫరెంట్ కమర్షియల్ డిస్కషన్స్ కానీ, డిఫరెంట్ బిజినెస్ కొలాబరేషన్స్ కానీ నడుస్తుంది. రీసెంట్ యూరోపియన్ డీల్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ డీల్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి డిస్కషన్ చేస్తున్న డీల్ సడన్గా ఈ ట్రంప్ గారి మెథడాలజీ మార్చడం వల్ల మనం వాళ్ళకి అయిపోయి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు కదా, అది ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. సో దాని అర్థం ప్రకారం అంటే ఇవన్నీ చూస్తే మీకు ఏంటంటే రూపీ యాక్చువల్గా స్ట్రెంత్ అవ్వాలి. 91 వల్ల ఇప్పుడు 85 రావాలి. ఎందుకంటే ఎప్పుడు డాలర్ రేట్ ఎందుకు ఉంది, ఇప్పుడు అక్కడ రూపాయి ఇక్కడ రూపాయికి ఎందుకు ఎక్స్ట్రా ఉంటుంది? అవును, ఒకటే కదా, ఆల్మోస్ట్ సేమ్. మనం ఎక్స్చేంజ్ గూడ్స్ 10 రూపాయలు అటు వెళ్తే 10 రూపాయలు ఇటు వచ్చేటట్టు ఉండాలి. కానీ నేను $1కి 90 రూపాయలు ఎందుకు పే చేయాలి? ఎందుకు స్ట్రెంత్ అయింది? ఎందుకంటే ప్రపంచం మొత్తం ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు రష్యాతో ఆయిల్ కొంటున్నాం, మనం రష్యాకి ఆయిల్ రూపీస్ ఇస్తాము, తర్వాత మీరు నా దగ్గర నుంచి రైసో లేకపోతే వేరే మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి మాకు తిరిగి ఆ రూపీస్ తీసుకోవచ్చు. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్ కదా, అలా ఉండదు కదా, సరిపోదు కదా. ఇప్పుడు నేను ఒకసారి ఆయిల్ ఎక్కువ వాల్యూ కొంటున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ ఉంటాయి. సో ఎక్కువ రూపీస్ వాళ్ళకి ఇస్తా అంటే వాడేం చేసుకుంటాడు? రష్యా కెనాట్ యూజ్ ద రూపీస్ ఇన్ దేర్ కంట్రీ కదా, వాళ్ళు ఇక్కడ ఇండియాలో స్పెండ్ చేయగలరా? చేయరు. మరి ఎట్లా? అందుకని ప్రపంచం మొత్తం ఏం చేసిందంటే 1971 నుంచి మేజర్గా, అంతకుముందు కూడా ఉండేది కానీ 1971 నుంచి ఎవరు ఏ కంట్రీ బిట్వీన్, ఇప్పుడు మనకి దుబాయ్కి ఎక్స్చేంజ్ జరిగినా కానీ డాలర్స్లోనే సెటిల్ అవుట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కామన్ ఎక్స్చేంజ్, ఇప్పుడు నీకు ఈ గూడ్స్ ఇస్తావు నాకు డాలర్స్ ఇవ్వు, అలాగే నేను సర్వీస్ ఇస్తున్నావు డాలర్స్ ఇవ్వు, ఈ ఎక్స్చేంజ్ మెథడాలజీ ఉండేది. ఇప్పుడు అది మెల్లిమెల్లిగా కట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ కానీ మనకి కానీ వేరే కంట్రీకి కానీ రూపీస్లో సెటిల్ అవుతుంది. ఈవెన్ రష్యా కూడా రూపీస్లో ఇచ్చేయమని చెప్పేస్తుంది. అందుకనే ఆ మెథడాలజీ మారుస్తున్నప్పుడు టైంలో డాలర్ అవసరం తగ్గింది కదా. అవును. ఇప్పుడు రష్యా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది రూపీ, లేదా గోల్డ్ బార్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది, లేదా గోల్డ్ బాండ్స్ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. మరి డిమాండ్ లేదు కదా డాలర్కి, మరి తగ్గాలి కదా. ఎందుకు పెరుగుతుంది? బికాజ్ ఆఫ్ అవర్ లాంగ్ టర్మ్ ఏదైతే విజన్ ఉందో, ఆ ఎక్స్చేంజ్ ఎంతో, ఇంకా వరల్డ్ ఆర్డర్ అంటారు.
అంటే వరల్డ్ ఆర్డర్ అంటే అందరూ డాలర్స్లో ఎక్స్చేంజ్ చేసే ఆర్డర్ని మనం ఇంకా మార్చలేదు. ఓకే. దానితో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది, మనీ ఎక్కువ వచ్చేది అమెరికా నుంచే వస్తుంది. దానివల్ల ఇంకా వాళ్ళకి ఆ డిమాండ్ ఉంది. యాక్చువల్గా మనం తగ్గాలి. ఎందుకు తగ్గట్లేదు అనేది డిఫరెంట్ రీజన్స్, డిమాండ్ రీజన్స్ కావచ్చు, ఈజీ ఒక డిఫరెంట్ మెథడ్ క్రియేట్ అవ్వకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ మిగతా కంట్రీలో ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే స్టిల్ ఇంకా పవర్ సెంటర్ ఇంకా అమెరికా ఉండడం వల్ల కావచ్చు, ఇంకా ఎక్స్చేంజ్ ఈజీనెస్. రైట్ నౌ నేను ఎంత బిజినెస్ చేసిన తర్వాత సెటిల్ చేసుకుందాం అనే మైండ్ సెట్లో కాకుండా ఇంకా డాలర్స్లో సెటిల్ చేస్తూ ఉండవచ్చు కావచ్చు. ఇంకా తగ్గాలి. మన మోడీ గారు ఇంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించారు, ఏంటిది రూపాయి ఇంత ఎందుకు ఉంది, తగ్గించాలండి. ఈరోజు చూస్తే అదే ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడరు. మనం క్వశ్చన్ చేయగలగాలి. ఇప్పుడు నేను యాజ్ అ సీఏగా అక్కడికి వచ్చి నేను మంచిగా మాడలేకపోతే మోడీ గారిని విమర్శించాను కాబట్టి మీ ఛానల్లో కమెంట్స్ అందరూ వచ్చి ఏ మోడీని విమర్శిస్తున్నావా అది ఇది అని. బాయ్, మోడీ గారు అన్న స్టేట్మెంటే నేను అడుగుతున్నాను, డాలర్ ఎందుకు తగ్గట్లేదు. సో మీరు అడిగిన మొత్తం క్వశ్చన్కి నేను ఇంత పెద్ద ఆన్సర్ చెప్పేటప్పుడు వీఆర్ కమింగ్ డౌన్ టు సేమ్ క్వశ్చన్. ఎందుకు డాలర్ స్ట్రెంత్ రూపీ స్ట్రెంత్ కోసం చేస్తున్నాము అనే దానికి అంతా సొల్లు. లాస్ట్ 12 ఏళ్ళు ఏం చేసాం మనం? లాస్ట్ 12 ఏళ్ళు మనమేగా బడ్జెట్ పెట్టింది. లాస్ట్ 10 ఏళ్ళు మనమే చేసాం. అప్పుడు స్ట్రెంత్ ఉంది, ఇప్పుడు స్ట్రెంత్ అవుతుంది. ఎలా అవుతుంది అనుకుంటున్నారు? సో ఇంత ఏంటంటే అండి, స్టేట్మెంట్ ఇంత పెద్ద బడ్జెట్ని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం డిస్కస్ చేయలేం కాబట్టి ఒక స్టేట్మెంట్ దానికోసం చేస్తున్నామని కంటి తుడుపు చర్య అంతే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. యా.